అందరికీ నమస్కారం. అద్దంకి రాజకీయాలు ఎంత చెప్పుకున్నా కూడా రోజుకు ఒక విధంగా కూడా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అద్దంకి కాన్స్టిట్యున్సీలో మరి 2024లో వైవి సుబ్బారెడ్డి శిష్యుడిగా మరి రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి పాణెం హనుమరెడ్డి వైవి సుబ్బారెడ్డి బిజినెస్ పార్ట్నర్. సో ఆయన తనకంటూ కూడా 2024లో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా మరి ఆయన నియమించడం జరిగింది. అదేవిధంగా 2024లో ఆయనకే సీటు కేటాయిస్తూ అప్పటి వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ వర్సెస్ పాణె హనుమరెడ్డి 2024 ఎన్నికల్లో వారు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు సయ్యాటకు దిగారు. అయితే ఆ పోరులో గొట్టిపాటి రవికుమార్ గారు గెలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీ రూలింగ్ లోకి రావటం జరిగింది. అదేవిధంగా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం జరిగింది. అప్పటి నుంచి 2024 వరకు మరి యాక్టివ్ గా ఉన్నటువంటి హనుమరెడ్డి అధికారం పోయిన తర్వాత ఓటమి తర్వాత ఆయన అద్దంకి రాజకీయాల్లో డియాక్టివ్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా 2024 ముందు వరకు కూడా అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా మరి అక్కడ ఉన్నటువంటి బాచిన కృష్ణ చైతన్య, బాచిన కరటే వారిరువురు కూడా ఎన్నికలకు ముందు వారికి అద్దంకిలో టికెట్ నిరాకరించడం, అదేవిధంగా వారు తెలుగుదేశం పార్టీలోకి చేరి గొట్టిపాటి రవికుమార్కు మద్దతు తెలపటం, ఇవన్నీ కూడా చకచక జరిగిన నేపథ్యంలో హనుమరెడ్డికి గట్టి షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు అద్దంకి కాన్స్టిట్యున్సీలో ఓటమి ఎరుగని నేతగా గొట్టిపాటి రవికుమార్ కొనసాగుతూ ఉన్నారు. సో ఆయనకు అడ్డుకట్ట వేయాలంటే వైసీపీలో యాక్టివ్గా ఉండేటువంటి, వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఉండేటువంటి లీడర్ కోసం ఎంత అన్వేషించినా కూడా పెద్ద ఆయన వైవి సుబ్బారెడ్డి సహాయ సహకారాలు, ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి లీడర్ని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ గత 5 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఓవరాల్గా 5 సార్లు అద్దంకిలో వరుసగా 4 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అలాంటి ఒక గట్టి లీడర్ని ఢీకొనాలంటే ఒక మంచి మాస్ లీడర్ కావాలి. సో అద్దంకి రాజకీయాల్లో శరవేగంగా జరుగుతున్న మార్పుల దృష్ట్యా మరి ఇప్పుడున్న పరిస్థితిలో హనుమిరెడ్డి అడపాదడపా మాత్రమే చిన్న చిన్న కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ కార్యకర్తలకు గుర్తొచ్చినప్పుడు మాత్రమే అక్కడికి వస్తూ అక్కడ కార్యకర్తలతో చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో రాబోయే రోజుల్లో మరింతగా ఆయన యాక్టివ్ అవ్వాలంటే ఆయన తమ్ముడిపై కూడా కొంత పార్టీ కార్యక్రమాలు ఒత్తిడి పెట్టి హనుమిరెడ్డి ఫ్రీ అవుతున్న వేళ మరి అద్దంకిలో మరి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వైసీపీ లీడర్ కోసం అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం గ్రామ గ్రామాన్ని ఎదురు చూస్తుందని తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో అడపదడపా జరిగిందని మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే హనుమిరెడ్డి యాక్టివ్గా అద్దంకిలో స్థిర నివాసం ఏర్పరచుకొని మరి పార్టీ కార్యక్రమాలకు యాక్టివ్గా ఉండాల్సినటువంటి హనుమిరెడ్డి పార్టీకి దూరంగా ఉంటాం. అదేవిధంగా అద్దంకిలో ఒక బ్రాండ్ ఉన్నటువంటి కర్ణం బలరామకృష్ణమూర్తి గారు అద్దంకి రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆయన అక్కడ చేసేటువంటి వైసీపీ కార్యక్రమాలు కానీ అసలు వారు కర్ణం ఫ్యామిలీ అద్దంకి కాన్స్టిట్యున్సీ వైపు చూడకపోవడంతో అద్దంకి వైసీపీ వెంటిలేటర్ మీద ఉందని తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో శరవేగంగా కనుక అద్దంకి కాన్స్టిట్యున్సీలో మార్పులు జరిగితే మరింతగా కూడా మరి బలరాం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కూడా అది అక్కడకు ఇంకా సాధ్యపడటం లేదు. సో ప్రజలందరూ కూడా అక్కడ బలమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అద్దంకి వైసీపీ మళ్ళీ గాడిలో పడాలంటే ఒక బలమైనటువంటి లీడర్షిప్, బలమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి లీడర్ను అక్కడ కోరుకున్న మరి అక్కడ ఇంతవరకు ఎలాంటి లీడర్ను వైసీపీ అధినేత కేటాయించకపోవటం, వైవి సుబ్బారెడ్డి మరి అక్కడ ఒక మంచి స్ట్రాంగ్ లీడర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అవి ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవడంతో అద్దంకి రాజకీయాలపై ఉన్నటువంటి మక్కువతో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు కొంత డేలా పడుతున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో అద్దంకి మరి వైసీపీ మరింత ముందుకు పోతుందా, ఇప్పుడున్నటువంటి ఇదే హై పిచ్ రాజకీయాలకు దూరంగా ఉంటుందా, మరి వెయిట్ అండ్ సీ.